తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నేను 2023లోనే కాదు 2029లో కూడా తొక్కుకుంటూ ఎక్కుకుంటూ వస్తానని చెప్పేసి సవాల్ విసిరిన వైనం కనిపిస్తుంది. అదేవిధంగా ఏపీ విషయానికి వస్తే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. వీటిపై డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడుకుందాము. రేవంత్ రెడ్డి 2 అసెంబ్లీలో సవాల్ చేసిన మాటలు ఒక విధంగా ఒక టైప్ ఆఫ్ బూతులింగ, అంటే కొత్త ముందు బూతులు అని మీరు అనుకోవచ్చు. తొక్కుకుంటూ ఎక్కుకుంటూ వస్తాను, మిమ్మల్ని దరిదాపులోకి కూడా రానివ్వరు, నా కాలి గోటికి కూడా మీరు సరిపోరు అని చెప్పేసి ఆయన హేళన చేసినట్టుగా మాటలు. ఎందుకు ఇంత ఫకర్ అని అనుకుంటున్నారు? ఏం చెప్తారు? కదా, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, వాళ్ళు సిఎల్పి అనుకుంటే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఇది తిరుపతి కొండ ఎటు తొక్కుకుంటూ ఎక్కుకుంటూ రాళ్ళు రప్పలు తొక్కుకుంటూ, లేకపోతే స్టీరింగ్ పట్టుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ అందరినీ కుమ్ముకుంటూ పోవడానికి. ఇదేదో తిరుపతి కొండ ఎక్కుదామని మొక్కుకుంటే చెప్పండి సార్, అలాగ వెళ్ళండి, మీరు తొక్కుకుంటూ చెట్లన్నీ తొక్కుకుంటున్నాను, మొక్కలన్నీ తొక్కుకుంటున్నాను, జంతువులు వస్తే అట్లా పేక మీద కాలు వేసుకుని వెళ్ళిపోతానని చెప్పుకోండి. కానీ ఇది ప్రజాస్వామ్యం సార్. 2029లో మీరు సిలక జోస్యం చెప్పినాడు కూడా మీరు గెలుస్తారా గెలరా చెప్పే అంత సామర్థ్యం ఉందేమో నాకు తెలియదు. నిన్న ఒకటి తీరువ దెబ్బ లేకుండా కూర్చున్న వాళ్ళందరూ వచ్చిన ప్రతి పార్టీకి వెళ్ళారు, పంచాంగాలు చదివి ఇది నువ్వే, ఇది నీదే అని పాడుకుని వచ్చారు అందరూ. అలా బీజేపీ వాడికి కిషన్ రెడ్డి కూర్చున్నప్పుడు కూడా చెప్పించారు నువ్వే అట అని. సో ఇలాంటి పెట్టకథలన్నీ నమ్ముకుంటే మాత్రం చాలా కష్టం సార్. ఢిల్లీ వెళ్ళి వచ్చారు, బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని అర్థమైంది. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద చూపించడానికి అసెంబ్లీలో చిన్నపిల్లలు చేసి పొద్దున్నుంచి మీరేమో ఢిల్లీ తిరుగుని వచ్చి రాత్రి 10-11 దాకా అక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళందరినీ దొల్లగొట్టేస్తూ ఉంటే అవన్నీ ముసలి ప్రాణాలు బిగబిగలు ఆడుకుంటూ కూర్చుని ఉన్నాయి. కాంగ్రెస్ దౌర్భాగ్యం కాకపోతే ఒక ముఖ్యమంత్రి నేనే అని సిఎల్పిని క్యాటర్ చేయకుండా, ఉన్న గ్రూపుల్ని క్యాటర్ చేయకుండా చెలరేగిపోవడం నా జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. ఎంత బ్రహ్మాండమైన మెజార్టీలతో గెలిచి కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ విధంగా ఎరగబడిపోవడం నేను ఎప్పుడు చూడలే. పెద్దల రోసయ్య గారిని, ఆనాడు ఉన్న ప్రతి ఒక్కరిని మనసా వాచ కర్మ గౌరవించుకుంటూ, అసలు అంత పీజీఆర్ గారు అంత ఆర్క్ రైవలరీ ఉండి కూడా ఆయనతో కూడా ఇంత విధంగా ప్రవర్తించి పెద్ద ఆయన గుర్తు చేశారు కాబట్టి 2004లో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఆధ్వర్యంలో. 2009లో ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని ఆయన ఎప్పుడైనా పదే ఇట్లాంటి బీరాలు పలికిన సందర్భం ఏమైనా చూసిరా? ఈ కాంగ్రెస్ చరిత్ర బేగాలు పలికిన నేను ఎప్పుడు చూడలేదు. ఈయనకన్నా తీసి మార్గాల్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసు నాకు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి తెలుసు, చెన్నారెడ్డి గారిని చూశాను నేను, పివి నరసింహరావు గారు అనే మహానుభావుని చూసాం, అంజయ్ గారిని చూసాం. ఆయనెవరు ఇంత ఎరగబడిపోయిన ఉదంతాలు నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ టైము. ఎందుకంటే వీళ్ళు మిగిలిన 63 మంది ఎర్రిమోలోకాల్లో కూర్చుని ఉంటే ఇలాగే ఉంటుంది. ఏ మొక్కలు లేని దగ్గర మా వృక్షం ఏమవుతుంది చూడు, ఆమద వృక్షం అలా దాపరించారు. ఆయనకి మీకు తెలియ మారుతున్నారు సార్. ఇది ప్రజాస్వామ్యం సార్. మీరు ముఖ్యమంత్రి, మీరు మమ్మల్ని తొక్కక్కర్లేదు, మా ప్రాణాలు తినేయక్కర్లేదు, మీరు సుపరిపాలన అందిస్తే మేమే ఇలా ఆడత పిల్లలను పెట్టి మీకు ఇస్తాం. అది తీసుకుని మీరు ఎక్కడికి వెళ్తారా? వెళ్ళండి. ఎవరిని తొక్కేస్తారు మీరు? ఎవరిని తొక్కగలరు మీరు? అసలు ఇవాళ బడ్జెట్ పెట్టారు, రేపటి నుంచి హరీష్ రావుకో కేటీఆర్కో సమాధానం చెప్పండి ఫస్ట్ చాలు. మీరు లేని వ్యక్తుల గురించి, ఉన్న వ్యక్తుల గురించి సమయం సందర్భం లేకుండా దేవాలయంలో అసెంబ్లీలో కూడా మీరు మాట్లాడుతున్న మాటలు, భాష ఎందుకు? ఎవరిని తొక్కుతారు మీరు? దేనికి తొక్కుతారు అసలు నాకు అర్థం కాదు. ప్రజలకు ఆ మాత్రం తెలియదన్న ఉద్దేశంతో మాట్లాడారు. కాదు ఉద్యమంలో ఎవరున్నారు ఎవరు లేరు చూసిరు. తెలంగాణ అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, అందరినీ చూస్తారు. ఈయన ఏడవనుకుంటో తెలియదు. నేను మాత్రమే ప్రజల నుంచి వచ్చాను, మీరు మాత్రం ఎక్కడి నుంచో పారాచూట్ వేసుకొచ్చినట్టు మాట్లాడుతున్న విధానము అంటే మనకు తెలియకనా, అవగతం కాకనా, లేకపోతే తెలిసి కూడా బలుపెక్కి మాట్లాడడం అనుకోవాలా? అంటే బలుపు కన్నా ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోమా, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళని మనం సముచిత స్థానం ఇచ్చుకుంటూ 10 ఏళ్ళు బట్టి వచ్చాం అనుకుందాం. కానీ తెలంగాణ గన్నట్టుకునే మీ ప్రాణాలు నేనే తినేస్తాను, నన్ను ఎవడని అడ్డుకున్నాడని కూడా ముఖ్యమంత్రి చేశారంటే మరి తెలంగాణ ప్రజలు ఔదార్యం చూడం మనం. అప్పుడు ఏమవుతుంది? నేను తెలంగాణ ఉద్యమకారుని కాకపోయినా నాకు ఈ సముచిత స్థానం ఇక్కడ దొరికింది అన్నప్పుడు ఆయన కన్నుమిన్ను కానట్లేదు. పైపచ్చి వీళ్ళు 63 మంది నాకు తెలిసి ఇంత నోట్లో నాలికలేని అమాయక ప్రాణాలని నేను అనుకోలేదు అసలు కాంగ్రెస్లో. ఎందుకంటే నాకు బట్టి విక్రమార్క గారు ఎప్పటి నుంచో తెలుసు రాజకీయాల్లో. ఈవెన్ పొన్నం ప్రభాకర్ గారు సమైక్య రాష్ట్రం ఎడగొట్టే టైంలో దెబ్బలు తిన్నాడు. ఈ ఉత్సవ విగ్రహంలోకి ఎంత ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈయన 10 సంవత్సరాల పైచిలుక పిసిసి అధ్యక్షుడు చేసి కూడా కాంగ్రెస్లో 10-15 మంది పొట్టు లేకుండా ఉన్నాడంటే ఈ కోమటిరెడ్డి ఓన్లీ డబ్బాలు గురకరాలు వేసుకుంటున్నట్టు గురగడగడగలు ఆడమే తప్ప అసలు విషయాలు ఏమీ లేనట్టుగా క్రిస్టల్ క్లియర్ అయినప్పుడు జరుగుతున్న ఉపద్రవం కింద చూడాలి. ఉప ముఖ్యమంత్రి స్థాయి చేసిన దామోదర్ రాజ నరసింహం గారు కూడా ఢిల్లీలో నాకు మంత్రి పదవి కాదని తృణప్రాయంగా వదిలిన కాంగ్రెస్ని నీళ్లు నిరోధకాలు ఇచ్చి వదిలేశాడు. ఆయన కూడా అసలు నిజంగా చెప్పాలంటే ఆయన కూడా నిజమైన చాలితనుడే. ఎవరు? దామోదర్ రాజ నరసింహం గారు. ఆయన లాంటి కూడా వీళ్ళు ఖాతరు చేయకుండా ఏది పడితే అది మాడుతుంటే
అంటే ఈ టైంలో నాకు తెలిసి జగ్గారెడ్డి గెలిచి ఉంటే ఈ కథ ఇంత 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 రక్తి కట్టకపోయి ఉందను. ఎందుకంటే ఇంతకన్నా తీసుమార్కాన్ని మాట్లాడుతున్నారు ఆయన. దౌర్భాగ్యం ఏంటంటే జగ్గారెడ్డి అన్న వ్యక్తి అక్కడ లేని ప్రెజెన్స్లో ఈయన ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. కనీసం ఈ తెంగరోళ్ళకి అలగాలని కూడా తెలియట్లేదు. అదేంటి అంత మాట అనేసేమని కూడా అలాంటి మీమ్స్ ఏమైనా పెడితే బాగుంది. ఏంటి మరీ అంత మాట అనేసేవాడు బ్రదర్ అని ఎవడన్నా అన్నోడు ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఏ ముసలోడు తిట్టేసాడు ఢిల్లీలో ఈయన మీద ఇలా మరి తోక తొక్కిన పావులో తాచిపావులో లేచిపోయి వచ్చి కలిబడిపోయాడు అందరి మీద అక్కడ. ఇది ఖచ్చితంగా ఈసారి మోటార్లో తేడా జరిగినట్టుగా ఉంది తెలంగాణ సంపద దోపిడీలో. ఎందుకంటే తెలంగాణ సంపద పర్ఫెక్ట్గా 10,000 కోట్లు ఎంత నెలకి ఇవ్వాల్సిన భరణం కనుక ఇచ్చేసి ఉంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంత ఉండకపోయింది. నువ్వు ఇలా అయితే కుదరదని ఏదో చెప్పుగానే ఎవడో నాకన్నా తీసుమార్కానని ఈ చిన్నపిల్లలు వచ్చి హెడ్ మాస్టర్ వచ్చి క్లాస్లో దొల్లగొట్టేచ్చాడు. అలా అమాయకం చేసి 63 మందిని కూర్చోబెట్టి కుమ్మేసాడు. ఇక్కడ ప్రజలతో సంబంధం లేకుండా ఎట్లా దుక్కుకుంటూ పోతారు? ఓట్లు వేయాల్సింది ప్రజలు, ఆశీర్వదించాల్సింది ప్రజలు. ఇప్పటికే లబో దిబోం అంటున్నారు ప్రజలంతా నెత్తి నోరు బాదుకుంటున్న నేపథ్యంలో నేను ఇంకా తొక్కుకుంటూ పోతా ఎక్కుకుంటూ పోతానని చెప్పి సవాళ్ళు విసురుతుంటే ఏంటంతగా? ఇప్పుడు అక్కడ గురువు ఏం చేస్తున్నాడో శిష్యుడు కూడా అదే చేయడానికి సిద్ధపడిపోయాడు. గురువు అలాగే తొక్కేస్తుండే ఆ పిల్లల్ని దొరికినట్టు కొట్టి లోపటేసేస్తుంటే అదే పని ఇక్కడ కూడా మొదలెడదామని చూస్తున్నట్టుకున్నారు. మరి అంతకన్నా ఇంకా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజల్ని బుల్డోజ్ చేయడం అంటే అదే. ఇంకెవరికి మాట మంతి లేకుండా కలిబడిపోయారు ఇంకో ఏడు చేస్తారు. అది ఫస్ట్ థింగ్. అసెంబ్లీలో అలాంటి పరుష పదాలు మాట్లాడడం ఏంటి అసలు? ఆ విధంగా ప్రవర్తనా నియమాలు ఒకటి ఉంటుంది అసెంబ్లీకి. స్పీకర్ ఏడు చేస్తాడు నాకు అర్థం కాదు. సారీ, స్పీకర్ అంత పనిచేసి అంత సామర్థ్యం నాకు కనబడలేదు. దానం నాగేందర్ విషయంలో నో కామెంట్స్. సగం మూకీ సినిమాయే లేకపోతే కునుకుబాట్లు. సో ఈ కునుకుబాట్లు మూకీ సినిమా మధ్యలో అసలు మీరు ఢిల్లీ వెళ్ళి అంత లేట్గా వచ్చే రాత్రి 10-11 దాకా మమ్మల్ని తిట్టడానికి అసెంబ్లీ సమావేశాలు పెట్టండి. నాకు అర్థం కాదు. మమ్మల్ని అంటే ప్రజలనే తిడుతుండే ఆయన. మిమ్మల్ని తొక్కేస్తాం పొడి చేస్తాం అంటే మా పేకల మీద కాలేజ్ తొక్కేసి వెళ్ళిపోవడం కదా అధికారం అంటే. అరే మేము ఇవ్వాలి మీకు సార్, మీరు బ్రహ్మాండంగా పరిపాలించారు సార్ అని మాకు ఇచ్చే అవకాశం లేకుండా తొక్కుకుంటారు నరికేస్తాం పొడి చేస్తామంటే ఇప్పుడు ఎంత కాదన్నా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే కదా. ఆయన కూడా వాళ్ళ పేకల మీద కాలేజ్ తొక్కేస్తామంటే అసలు దేనికి తొక్కేస్తారు మీరు అంటే అన్నారంటారు. కానీ చేతిలో గిలకలాంటి ఆయుధం ఉంది. ఏది ఈ కార్ రేస్ అన్నారు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ అన్నారు. చార్జ్ షీట్ ఇస్తారట. లేదు లేదు రేపు నెక్స్ట్ వీక్ లో ఈ కార్ అంటే ఇంకేదో ఒకటి ఉండాలి కదా, మళ్ళీ ఖాళీగా ఉన్నాం అనుకో. అన్ని లైమ్ లైట్లో ఉంటాయి. ఈ తెపేలా ఛానల్లో లూరు కొట్లేనట్టుకుంది. రే బాబు మీకు తెలుసో తెలియదు రేవంత్ రెడ్డి గారు, ఈ తెపేలా ఛానల్కి బుర్ర జ్ఞానం ఇంగిత జ్ఞానం ససౌతానం తప్ప ఇంకోటి లేదు. ఏదో ఒక ఇష్యూని లైమ్ లైట్లో ఉంచి ఇండివిజువల్గా బదనాం చేసుకుంటే పని అయిపోద్దన్న భ్రమల్లో మీరు ఉన్నారు. మీకు ఎలాగో కాబోయే అధ్యక్షురాలు కవితమ్మ అందరికీ తెలిసిపోయింది. పార్టీ ఎట్టేస్తుంది, నెలలు మా శర్మిలమ్మలాగా కాలుగాలిన పిల్లలు తిరుగుతుంది రాష్ట్రం అంతా. దొరికినట్టు బుల్డోజ్ చేసుకుని వెళ్తుంది. ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షురాలు అవుతుంది. మహేష్ గౌడ్ అన్న 4 రోజుల పాటు కలకల్లాడుతూ అక్కడ ఉండి తర్వాత కవితమ్మ పీసీసీ అధ్యక్షురాలు. ఇది తథ్యం. దీనికి ఊరికే మాకెందుకు ఇది ఆల్రెడీ న్యూస్ రీల్ అయిపోయింది. సినిమా మొదలంటే సినిమాకి ఇంకా మేము వేచి చూస్తాం, తొక్కేస్తాం. సేమ్ అక్కడ ఆంధ్రప్రదేశ్ మోడల్స్ ఆఫ్ ఆపరండి ఏంటో ఇది కూడా ఇక్కడ అంతే. అక్కడ ఆడపిల్లల్ని నెట్టి సెకండరీ రాజకీయాలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. ఇక్కడ కూడా ఈ ఆడపిల్లని ఇక్కడ ఈ విధంగా వాడే వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. ఇది తథ్యం. దీనికి ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్.